నమస్తే AP39 టీవీకి స్వాగతం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధించిన విషయం మనందరికీ తెలుసు. టీడీపీ ఎమ్మెల్సీలు విజయం సాధించింటే వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదేంటి అంటారా? టీడీపీ గెలిస్తే వైసీపీ కార్యకర్తలు సంబరాలు ఎందుకు చేసుకుంటారో అనుకోవచ్చు. మీరు గ్రౌండ్ లెవెల్లో పోయి ఒకసారి విశ్లేషించండి. ప్రతి పల్లెల్లోనూ మ్యాక్సిమం కార్యకర్తలు సంతోషంగా ఫీల్ అవుతున్నారు లోపల. టీడీపీ గెలిచినందుకు కాదు, వైసీపీ పార్టీ ఓడినందుకు పండగ చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే గతంలో చూసాం మనం, ప్రతి ఊర్లోనూ ఒక పెద్ద మనిషి ఉండేటోడు. ఏ ఊర్లో అని కావచ్చు, ఒక రెడ్డి కావచ్చు, నాయుడు కావచ్చు, బల్యోలు కావచ్చు, వాల్మీకులు కావచ్చు, రకరకాల కులస్తుల్లో వాళ్ళకంతా ఒక హెడ్ ఉండేటోడు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఆ హెడ్ కొన్ని వందల మందిని కార్యకర్తలకు వాళ్ళ పని చేసి పెట్టేటోడు. వాళ్ళకి ఏమన్నా హాస్పిటల్స్ కావాలన్నా, ఆర్థికంగా కావాలన్నా, ఏ పని కావాలంటే ఆయన దగ్గరికి వచ్చేటోళ్ళు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అంతా తీసుకొచ్చినారు. బ్రహ్మాండంగా ఉంది, దీంట్లో నో డౌట్, బాగా పని చేస్తున్నారు. కానీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు గ్రౌండ్ లెవెల్లో. అది ఎట్లా? చివరి వరకు ఒకసారి వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. నేనేం ఇది నా మాటలు కాదు, కార్యకర్తలు స్వయంగా నిన్నటి నుంచి చాలామంది నాకు ఫోన్లు చేశారు. ఏమైంది, ఎందుకు మీరు అలా అడుగుతున్నారు, మీరు వైసీపీ పార్టీ వాళ్ళు కదా అని నేను అడిగాను. ఎస్, కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలం, వైసీపీ పార్టీ కోసం భుజ స్కంధాల మీద జెండా మోసినాం మేము. కానీ ఈరోజు వైసీపీ ఓడిపోవాలని మేమే కోరుకుంటున్నాము అన్నారు. ఎందుకు అని అడిగాను నేను. వారి మాటలు వింటే 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డాం, ఎన్నో అవమానాలు పడ్డాం, డబ్బులు ఖర్చు పెట్టినాం, కేసులు పెట్టించుకున్నాం, ఇవన్నీ చేసినాం. మా పార్టీ వస్తుందని డబ్బులు సంపాదించాలని వాళ్ళ బాధ కాదు. కనీసం మా పార్టీ వస్తే చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. మా ఎమ్మెల్యే చెప్తాడు, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మా పని జరుగుతుంది, ఒక ఎంఈఓ దగ్గరికి పోతే జరుగుతుంది, ఒక ఎండిఓ ఆఫీస్కి పోతే పని జరుగుతుంది, ఒక పోలీస్ స్టేషన్కి పోతే, ఆ ఊరు పెద్ద పోతే ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు చెప్తే డైరెక్ట్ పనులు జరిగేటివి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి చిన్న విషయానికి ఎమ్మెల్యే చెప్పాలా. ఎమ్మెల్యే దగ్గరికి చిన్న పనులకు పోవాలంటే వీళ్ళకి నామోసి ఈగో కొంతమందికి. ఇదేంద్రా, అది చిన్న విషయానికి కూడా ఎమ్మెల్యేతో చెప్పాలనా నేను? రేపు పొద్దున్న ఓట్లు ఎమ్మెల్యే నా దగ్గరికి రాడా అంటే అట్లా అక్కడ ఆ ఊరి పెద్దల్ని ఆ విధంగా తీసుకొచ్చినారు. ఎందుకంటే ఇప్పుడు సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు, కానీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు చాలామందికి తెలియదు. ఎందుకంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ఉందో, నేను అందరిని అనట్లేదు, సీనియర్ ఎమ్మెల్యేని అనట్లేదు, కానీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలలో చాలామంది, మోస్ట్లీ ఎమ్మెల్యేలు కార్యకర్తలను అసలు పట్టించుకోలేదు అని బహిరంగంగానే చెప్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి వరకు కూడా తెలుసు ఈ విషయం. కానీ టీడీపీ గవర్నమెంట్లో కార్యకర్తలు ఏదో విధంగా వాళ్ళు పనులు చేసుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు, సంతోషంగా ఉన్నారు. అరే, మా ప్రభుత్వం వస్తే డబ్బులు సంపాదించుకోవాలా, డబ్బులు లేదని వాళ్ళు బాధపడడం లేదు. కనీసం గుర్తింపు ఇవ్వండి రా బాబు, మాకు గుర్తింపు ఇవ్వండి రా అని కొట్టుకుంటున్నారు కార్యకర్తలు. పని లేదు. సరే, వాలంటీర్ వ్యవస్థ బాగుంది, సచివాలయ వ్యవస్థ బాగుంది, అన్నీ బాగానే పని జరుగుతున్నాయి. కానీ కార్యకర్తలు, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల పరిస్థితి ఏంటి ఈరోజు? ఎంతోమంది పార్టీ వస్తే జేసీబీలు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి, ఏదో వర్కులు వస్తాయి, పని చేసుకోవచ్చు, గవర్నమెంట్ పనులు మాకే వస్తాయి. ఎవరైనా సహజంగా ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కార్యకర్తలు బాగుపడతారని ఆశిస్తారు. కానీ జరిగింది ఏంది? గ్రౌండ్ లెవెల్లో ట్రాక్టర్లకు పని లేదు, జేసీబీలకు పని లేదు, కార్యకర్తలకు పని లేదు, నాయకులకు పని లేదు. ఏముంటుంది? ఇంకా నాయకుడు అనేవాడు మాట్లాడిచ్చేటోళ్ళు లేడు. ఈ ఎలక్షన్స్లో పట్టభద్రులు 8 లక్షల మంది ఓట్లు వేసినారు అన్నారు. ప్రతి ఇంట్లో కనీసం 2-3 ఇళ్లలో ఒక పట్టభద్రుడు ఎవరో ఉన్నారు కదా. చాలామంది వైసీపీకి సంబంధించిన పట్టభద్రులు ఓట్లు వేసేకి పోలేదు. ఎందుకు వేయలేదంటే, మేము టీడీపీకి ఓటు వేయలేము, వైసీపీకి వేయకూడదు అనుకున్నాం ఈ సంవత్సరం. అంటే నెక్స్ట్ ఇయర్ వేస్తాం, కానీ ఇప్పుడు ఓడిపోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని చెప్తున్నారు బహిరంగంగా. ఎందుకంటే కనీసం అధిష్టానికన్నా తెలియాలా గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది అనేది వాళ్ళ బాధ వాళ్ళు చెప్తుంటే
ఎంత బాధ వేస్తుందంటే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు కనీసం పోలీస్ స్టేషన్కి పోతే పోలీసు వాళ్ళు కూడా మా మాట వినని పరిస్థితి ఉంది. తిరిగి ఏదైనా గొడవ జరిగితే మా మీద కేసు పెడతారు, వాళ్ళ మీద కేసు పెడతారు. అంటే సమన్యాయం ఉంది, సమప్రభుత్వం ఉంది, అందరికీ చట్టం సమానంగా పనిచేస్తుంది అని ఎమ్మెల్యేలు చెప్తారంట, అధికారులు చెప్తారు. ఓకే, బాగుంది. అట్లన్నప్పుడు మేము పార్టీ కోసం ఎందుకు కష్టపడాలా? పార్టీ కోసం కేసులు ఎందుకు పెట్టించుకోవాలా? మీకోసం మా డబ్బులు ఖర్చు పెట్టి మేము మా సమయాన్ని వెచ్చించి మా ఫ్యామిలీకి దూరంగా ఉండి పార్టీ కోసం కష్టపడితే ఈరోజు మాకు గుర్తింపు లేదు. అందుకని మేమెందుకు మీకు ఓట్లు వేసేయాలా? ఒక ఊర్లో ఒక పెద్ద మనిషిని నమ్ముకొని కొన్ని వందల మంది కుటుంబాలు బతుకుతుంటాయి, కానీ వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చిన దానికి ఎవ్వరూ బాధపడలేదు. పేదలకు మంచిగా అందుతున్నాయి, దాంట్లో కాదనలేని సత్యం. పేదలు బాగున్నారు, అందరికీ సంతోషమే. ఇది పేదల ప్రభుత్వం అన్నారు, అది కూడా సంతోషమే అంటున్నారు కార్యకర్తలు. కానీ కార్యకర్త లేనిది ప్రభుత్వాలు ఉన్నాయా? మీరే చెప్పండి. కానీ చదువుకున్న ఢిల్లీ లాంటి నగరాలు వేరు, సిటీస్ వేరు, కానీ పల్లెల్లోకి వచ్చేసరికి ఆ పరిస్థితులు వేరుంటాయి. పల్లె పరిస్థితులు వేరు, సిటీ పరిస్థితులు వేరు. ఇది అందరికీ మనకు తెలుసు. ప్రతి పల్లెల్లోనూ గ్రూప్ ఉంటుంది, కొన్ని వర్గాలు ఉంటాయి. టీడీపీ వర్గము 200 ఇళ్ళు, వైసీపీ 10 ఇళ్ళు ఉన్నా కూడా ఎంత ఫైట్ చేస్తుంటారంటే పార్టీ కోసమే బతుకుతున్నాం అన్నట్లు. వాళ్ళకి డబ్బు లేకపోయినా ఏం లేకపోయినా అట్లీస్ట్ ఇప్పుడు చాలామందికి 10 ఎకరాలు పొలం ఉందని సంక్షేమ పథకాలు రాలేదు, అయినా వాళ్ళు బాధపడలేదు. 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి తెలుసు, 10 ఎకరాలు ఉంటే పంట వేస్తే ఇప్పుడు వడగళ్ళ వాన వచ్చి అరటి చేసిన వాళ్ళకు లక్షల లాస్ వచ్చింది. దానికి అప్పులు ఎవరు కడతాడు? ప్రభుత్వం ఇస్తుందా? అయినా కార్యకర్తలు అప్పులు చేసినా పిల్లలను చదివించుకోలేక సంక్షేమ పథకాలు రావు, సంక్షేమ పథకాలకు అర్హులు కాదు. కరెంటు బిల్లు వచ్చిందనో, కారు ఉందనో, పొలం ఎక్కువ ఉందనో మాకు రావట్లేదు. సరే, రాకపోతే రాకపోయింది, కనీసం మాకు గుర్తింపు కూడా లేదు అయ్యా. మేము పార్టీ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము. ఈరోజు చాలామంది బాధపడుతున్నారు. ఏమని? మేము పార్టీ వచ్చిన తర్వాత వెహికల్స్ తీసుకున్నాము, కార్లు. అంతకుముందు కూడా కార్లు కొన్నోళ్ళు, ఏదైనా కారు ఉంటే 10 ఎకరాల భూములు ఉన్నోళ్ళు పంటలు రాలే, ఫైనాన్స్ వాళ్ళు కార్లు విక్కబోతున్నారంట, ట్రాక్టర్లు విక్కబోతున్నారంట, జేసీబీలు సీజ్ చేస్తున్నారంట. ఎందుకు? పని లేదు వాళ్ళకి. పని ఉంటే ఏదో బిల్లులు వచ్చేది కట్టుకుంటా అంటే అంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక కార్యకర్త కనీసం 10 మందిని ఓట్లు వేయించే కెపాసిటీ ఉంటుంది, వాడు మార్చగలుగుతాడు. ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంది, వాళ్ళ ద్వారా పోతుంది. ఈ వాలంటీర్కి ఏం పట్టింది? వాడు నెలకు 5,000 ఇస్తాడు, తీసుకుంటాడు. ఈ వాలంటీర్లో కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారని బహిరంగంగా చెప్తున్నారు. ఉన్న దాంట్లో చాలా ఊర్లలో టీడీపీ ఉన్నారు, వాళ్ళు టీడీపీ వాళ్ళకు చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. టీడీపీ వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వద్దని ఎవరు అనట్లే, పేదలు అందరికీ ఇవ్వండి. కానీ ఇంటికి 2 లక్షలు కాదు, నువ్వు 5 లక్షలు టీడీపీ వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు ఓటు ఎటువంటి పరిస్థితుల్లో మీకు వేయరు అనేది ప్రతి కార్యకర్త, వైసీపీ కార్యకర్త చెప్తున్నాడు. సార్, మాకు రాలేదు సంక్షేమ పథకాలు, మేము పోతే మా ముందర కాలర వేసుకొని తిరుగుతున్నారు, మాకు సంక్షేమ పథకాలన్నీ వస్తున్నాయి, మీకు రాలే, మేము ఇంతకుముందు మా గవర్నమెంట్లో, మీ గవర్నమెంట్లో ఉన్నా కూడా మేము పని చేసుకుంటున్నాము అంటున్నారు. ఇంకా మేమెందుకున్నాం? మేమేమైనా సంకనాకను ఉండాలా? కార్యకర్తలు ఎందుకు మీకోసం పని చేయాలా? అంటే మేము కష్టపడి మా భుజాల మీద జెండా ఎత్తుకొని కేసులు పెట్టించుకొని ఇన్ని పనులు చేసి మీకు పెడితే మీరు ఎమ్మెల్యేలు గెలిస్తే మీరు సంపాదించుకోవడానికా? అంటే మేము వేసినా కొడగలమా అంటున్నారు, బహిరంగంగా తిడుతున్నారు. మీరు ఒకసారి గ్రౌండ్లలోకి వెళ్ళి చూడండి ఒకసారి. మీకు తెలియడం లేదా? కార్యకర్త లేకపోతే ఓట్లు వేస్తారని మీరు అనుకుంటున్నారు. కార్యకర్తల మీదే పార్టీ ఆధారపడింది. జాగ్రత్తగా మీరు ఈరోజు ఏదో ఆడావుడిగా పెట్టుకొని ఆ కమిటీలు వేసి ఈ కమిటీలు వేసినారు. చాలామందికి ఇంకొక అపవాదు కూడా ఉంది. కనీసం 50 ఓట్లు వేయలేనకు కూడా కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చినారంట. వానికి అసలు 10 ఓట్లు ఓడవయా, వాళ్ళ సంఘనాకి వాళ్ళ దగ్గర ఉండి నా కొడుకులకు మాత్రమే పోస్టులు ఇచ్చినారు. సారీ, నేను నా కొడుకులు అంటున్నాను, ఆ మాట వెనక్కి తీసుకుంటున్నా. చెంచాగాళ్ళు అంటున్నా. కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర భజన చేసుకుంటా వాళ్ళకి తిరిగేటోళ్ళకి మాత్రమే నామినేటెడ్ పదవులు ఇచ్చినారు. వాళ్ళకి కనీసం 50 ఓట్లు పడవు, తెలుసా మీకు? అందరినీ అనట్లే, కొంతమందిని అక్కడక్కడ ఇచ్చినారు. కనీసం ఎవరికి ఓటు బ్యాంక్ ఉంది? ఈ నామినేటెడ్ పోస్ట్ ఇస్తే పార్టీకి ఎంత మాత్రం బలము? పార్టీకి డబ్బులు లేకోకుండా ఏ పార్టీ నడవదు, అది బహిరంగ రహస్యము. డబ్బులు ఖర్చు పెట్టాలా, అట్ ది సేమ్ టైం ఓట్లు వేయాలా. డబ్బుతోనే ఓట్లు అని అంటే అది ఎప్పటికి ఓటుకి 5,000 ఇచ్చినా కూడా ఓట్లు వేయరు. ఎందుకు వేస్తారు? ప్రజలు తిక్కోళ్ళు ఏం లేరు. అన్నీ కూడా ఒకసారి ఆలోచించండి. సంక్షేమ పథకాలు బాగున్నాయి, అందరికీ చేరుతున్నాయి, అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. చాలా నియోజకవర్గాల్లో కార్యకర్తల్లో తిరుగుబాటు మొదలైంది, ఇది నిజము.
పల్లెల్లో ప్రభావం చాలా చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వర్గాలు ఉన్నాయి. మీరు ఆ వర్గాన్ని ఎప్పుడైతే వైసీపీ వర్గాన్ని తొక్కి పెడుతున్నారో ఆ రోజు వాళ్ళు డిసైడ్ అయినారు, మేము వచ్చే ఎలక్షన్స్లో మా దగ్గరికి రారా, మేము చెప్పమా అని. బాగా గుర్తుపెట్టుకోండి. అది వాళ్ళకి పనులు జరగట్లే, వాళ్ళకి ఫోన్లు ఓట్లే. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మండల స్థాయి నాయకుడు పల్లెలన్నీ కవర్ చేసేటోడు. ప్రతి గ్రామంలో పేర్లు లిస్టు వాళ్ళ దగ్గర ఉండేది. ఏం జరిగినా అందరికీ ఫోన్లు చేసి డైరెక్ట్ రాజశేఖర రెడ్డి సార్ కూడా మండల నాయకులకు ఫోన్ చేసేటోళ్ళు, పేర్లు పెట్టి పిలిచేటోళ్ళు. అయ్యా వెంకటరామయ్య, అయ్యా సత్యనారాయణ రెడ్డి, అయ్యా గోపాల్ రెడ్డి, అయ్యా వీరయ్య, అయ్యా సుబ్బయ్య నాయుడు, ఏదో ఒక పేరు గుర్తు పెట్టుకొని మరీ ఫోన్లు చేసి రాజశేఖర రెడ్డి గారి నుంచి పలకరిస్తే వాళ్ళకి ఎంత ఆనందం. అయ్యో రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేశారు, సీఎం గారు ఫోన్ చేశారని. కనీసం ఆ పరిస్థితి ఉందా? ఇంతకుముందు హైదరాబాద్ పోతే కార్యకర్తలు ఎవరన్నా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉండేటివి. ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏ మండలం నుంచి పోతే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే క్వార్టర్స్కి పోతే ఆ క్వార్టర్స్లో దిగి ఫ్రెష్ అయ్యి అసెంబ్లీకి కావాలా లేకపోతే ఏదైనా పనులున్నా ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళి ఆ క్యాంటీన్లోకి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే పేరు చెప్పి ఆడ భోజనాలు తిని ఆడ రెస్ట్ తీసుకొని పనులు చేసుకొని వచ్చేవాళ్ళు. స్వయంగా ఎమ్మెల్యేలు డబ్బులు ఇచ్చి పంపించేవాళ్ళు ఛార్జీలకు కూడా లేని వాళ్ళకి. అది నేను నా కళ్ళ ముందర చూసిన రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో. కానీ అమరావతికి పోయే వాళ్ళు దిక్కు లేదు ఇప్పుడు ఈరోజు పరిస్థితి. ఏ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆడుందో క్వార్టర్స్ లేవు. విజయవాడ పోతే దిక్కు దివానం లేదు. ఎవరు ఎక్కడ ఉండాలో తెలియదు. కార్యకర్తను పట్టించుకునే వాళ్ళు లేడు. మరి గవర్నమెంట్కి ఓట్లు వేయాలంటే ఎందుకు వేస్తారు? పట్టభద్రులు తెలివైన వాళ్ళే వేయకపోతే ఈ తెలివైనోడు ఒక డిగ్రీ హోల్డరు 100 మందిని ప్రభావితం చేయగలడు. ఒక్కొక్క ఇంట్లో డిగ్రీ హోల్డర్ ఉంటే వాళ్ళ ఇంట్లో 4 ఓట్లు ఉంటాయి కదా. 8 లక్షలు ఇంటూ 4 ఎంత అవుతాయి? లక్షల్లో అవుతాయి. ఆ లక్షల ఓట్లే కదా రేపు పొద్దున ప్రభావితం చేస్తాయి. కనీసం మీకు తెలియదా? మీకు ఆదాయ వనరులు లేకపోయినా బాధపడడం లేదు. ఎందుకంటే ఆదాయం వచ్చినా రాకపోయినా కనీసం పార్టీ ఉంటే బాగుంటుందో అంటున్నారు. లీడర్షిప్ లేదు. లీడర్షిప్ లేకపోతే వాడి మాట ఎవడు వినకపోతే రేపు అతను ఓట్లు ఎట్లా ఇస్తాడు? కొన్ని పల్లెలు 3-4 పల్లెలు కలిపి ఒక చోట పోలింగ్ బూత్ ఉంటుంది. అక్కడికి పోవాలంటే వెహికల్స్ కావాలా, ట్రాక్టర్లు పెడతారు, కార్లు పెడతారు, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ ఎవరు చూసుకుంటే వాళ్ళు? ఆ ఊరి పెద్ద ఎవరో లీడర్లో చూసుకునేటోళ్ళు. ఈరోజు లీడరే లేడు. రేపొద్దున ఓటర్స్ ఓటేసే కూడా రారు మీకు. ఎందుకంటే పనికి పోతే 500 వస్తుంది. మీరు ఇచ్చిన డబ్బులు కూడా జోబులో పెట్టుకుంటారు. ఏ పార్టీకి వెళ్ళో ఆ పార్టీకి వేస్తారు. అక్కడికి తీసుకొచ్చి వాళ్ళని ప్రభావితం చేసి ఈ 5 సంవత్సరాల నుంచి ఒక కార్యకర్తను కాపాడుకుంటూ వచ్చే లీడర్స్ కొంతమంది ఉన్నారు పల్లెల్లో. మీరు ఏదో సంక్షేమ పథకాలు ఇస్తే ఓట్లు వేస్తారని మాత్రం భ్రమపడద్దండి. సంక్షేమ పథకాలు ఇచ్చిన ఎవరో ఒక 10% ఉండొచ్చు. కానీ ఆ ఊర్లో ఉన్న లీడర్ ఎవరైతే ఉన్నారో చిన్న సమస్య వచ్చినా ఆ లీడర్ చూసుకుంటాడు. వాళ్ళ ఫ్యామిలీలో ఏ విధంగా చూసుకుంటాడో కార్యకర్తలను ఆ విధంగా చూసుకునేటోడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ కార్యకర్త లేడు, ఆ లీడరు లేడు, ఇవన్నీ ఏం లేవు. గ్రౌండ్ లెవెల్లో ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే నేనేం చేస్తూ ఎమ్మెల్యే గారు సార్ నాకు రేషన్ కార్డు పోయింది, నాకు కారు ఉంటే పోయింది, ఆ కారు వాడు ఎన్ని అప్పు ఉంది, వాడికి 10 ఎకరాలు ఉంటే వానికి అప్పు ఎంత ఉంది, పిల్లల్ని చదివించుకునే ఎక్కడి నుంచి అర్హత లేదు, వానికి సంక్షేమ పథకాలు లేదని ఎమ్మెల్యే గారి దగ్గర పోతే నేనేం చేస్తాప్ప, నా చేతులు ఏం లేదు, కంప్యూటర్ ఏం చెప్తే అది అంటారు. రేపొద్దున ఎలక్షన్స్లో కూడా అదే అంటున్నారు. వాడికి ఎలక్ట్రానిక్ మిషన్ ఉంటుంది, ఓటింగ్ మిషన్. ఏం చేస్తాం సార్, ఆ రోజు కంప్యూటర్ తీసుకోలేదని చెప్తారు మీరు, ఈరోజు మేము ఏదో ఫ్యాన్ కన్నా నొక్కితిమి అది సైకిల్కి పోయింది, అదేదో కంప్యూటర్ పొరపాటు ఉందేమో అని చెప్తారు. ఆలోచించుకోండి ఒకసారి. ఇంకా స్టోర్లు అయితే చాలామందికి టీడీపీ వాళ్ళకి ఇచ్చినారు అని చాలా చోట్ల అంటున్నారు. అధికారులు ఎవ్వరి మాట వినడం లేదు. ఒక ఎమ్మెల్యే చెప్తే వింటున్నారు. పోలీసులు అయితే కనీసము మొన్న ఒక కార్యకర్త కలిశాను, నాకు నా బండి పట్టుకున్నారు, ఆర్సీ ఉంది, ఇన్సూరెన్స్ లేదని నాకు ఫైన్ వేసినారు అన్నాడు. బండి పట్టుకుంటే నేను ఎమ్మెల్యేకి ఫోన్ చేయాలనా? నేను ఒక కార్యకర్తను గుర్తింపు లేదే, వైసీపీ కోసం, వైసీపీ పార్టీ కోసం నా భుజ స్కంధాలపైన లక్షలు ఖర్చు పెడితే ఈరోజు నా బండి, నాకు ఒక మండల లీడర్, నేను నా బండికి 1000 రూపాయలు ఫైన్ కట్టొచ్చినాను అంటున్నాడు. నాకే దిక్కు దివానం లేనప్పుడు నేను ఎట్లా పార్టీ కోసం పని చేయాలా అంటాడు. నా బండి పట్టుకున్నారని కనీసం పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ ఎంఆర్ఓ ఆఫీస్కి ఎంఆర్ఓ అయినాడు. ఎవరు అసలు అధికారులు ఆ లీడర్స్ మాట వినే పరిస్థితి చెయ్యి దాటిపోయింది. ఎవరు కూడా ఎమ్మెల్యే దగ్గరికి ప్రతి చిన్న విషయానికి వెళ్ళలేరు కదా. పోనీ వెళ్ళాలంటే ఎమ్మెల్యే అందుబాటులో ఉండాలి కదా. కొంతమంది ఎమ్మెల్యేలు అసలు అందుబాటులోనే ఉండరు. వాళ్ళ కుటుంబ పాలన జరుగుతుంది, కుటుంబ వ్యవస్థ జరుగుతుంది. ఫోన్లు చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరంట. ఆ ఎమ్మెల్యే కింద ఉన్న కొంతమంది ఉంటాయి, ఆ ఫోన్ నెంబర్ ఇస్తే అది ఎప్పుడు ఎత్తుతారో తెలియదు, ఎవరు ఎత్తుతారో తెలియదు. కనీసం ఏ కార్యకర్త ఫోన్ చేసినా కనీసం రిటర్న్ ఫోన్ కాల్ చేయాలి కదా అనే ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే మీరు ఎట్లా నాయకులు అవుతారు? మీరు
ఒకసారి ఆలోచించుకోండి. కార్యకర్తలు నిజంగానే సంబరాలు చేసుకుంటున్నారు టీడీపీ గెలిచినందుకు, వైసీపీ ఓడిపోయినందుకు. భవిష్యత్తులో మళ్ళీ ఇలా జరగకూడదు, బుద్ధి రావాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాము. మాకు వైసీపీ మీద కోపం కాదు, వచ్చే ఎలక్షన్స్లో కంపల్సరీగా వైసీపీకి వేస్తాం, కానీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మాత్రం మేము వెయ్యలేదు అని బల్ల గుద్ది మరీ చెప్తున్నారు. లీడర్స్ ఒకసారి ఆలోచించుకోండి.